సత్య ఏంటి ఇక్కడున్నాడు? ఏంటి వాడే వచ్చాడో నువ్వే పిలిచావో ఎవరికి తెలుసు? అయ్యో నాకేం తెలీదు అత్తయ్య, అతనే వచ్చినట్టున్నాడు. అలాంటిదేం లేదత్తయ్య. అయినా ఇప్పుడు పెళ్లి పత్రికలు కూడా వచ్చేసాయి కదా, మీకింకా అనుమానం పోలేదా? చూడు, నీ పెళ్లి మాత్రం ఆ సత్యతో అస్సలు జరగదు. ఒకవేళ జరిగితే అలాంటి మహమ్మారి నీకు అత్తగా దొరుకుతుంది. నీ అదృష్టం బాగుంది కాబట్టి నాలాంటి అత్త దొరికింది. అవును, నువ్వు అదృష్టవంతురాలు మంజు. తిప్పు, వెళదామా గుళ్ళోకి? రాజు, నువ్వు కూడా గుడికొస్తావా? అమ్మ కిడ్నీ ప్రాబ్లం నయం అవ్వాలని గుడికొచ్చావా? పలకరించింది చాలు, వచ్చిన పని చూడు. రా. ఏదో పెద్ద ఏర్పాట్లే చేస్తున్నట్టున్నారు. మనకి ఈ రోజు ఏదో కలిసొచ్చే సూచనలే కనపడుతున్నాయి. చూద్దాం ఈ రోజు అదృష్టం ఎలా ఉంటుందో. మణమ్మ గారు నమస్కారం. నమస్తే పంతులు గారు. కొడుకు పెళ్లి ఖాయమైనట్టుంది. అవును పంతులు గారు, పెళ్లి ఖాయమైంది. ఇదిగో పత్రికలు కూడా కొట్టించాం. తొలి పత్రికని దేవుడి పాదాల ముందు పెట్టాలనుకుంటున్నాం. శుభం. ఇటు ఇవ్వండమ్మా. మరి మేమేంటి ఇంటికెళ్ళాలా? నా కొడుకుది కూడా పెళ్ళే. ఈమెమైనా మహారాణా? ఆవిడ పత్రిక మొదట పెట్టడానికి? ఏయ్, మహారాణి ఎలా ఉంటుందో నేనిప్పుడు చూపిస్తాను, చూడు. చూపించు. అమ్మా త్రిపుర గారు, నేను చెప్పేది వినండి. దేవుడి ఎదుట మొదట తర్వాత అంటూ ఏం ఉండదు. దేవుడికి అందరూ సమానమే. నా వెహికల్ని ఆ కానిస్టేబుల్ మంజు చెక్ చేసినప్పుడు దాని చేతికి డైరీ దొరికింటే నా రహస్య జీవితానికి సంబంధించిన ఎన్నో సత్యాలు ఆ పోలీస్కి దొరికిండేవి. నో, ముందు ముందు కూడా మంజుకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకకూడదంటే ఈ డైరీని తగలబెట్టేయాలి. సార్ 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 ఏం చేస్తున్నారు సార్? ఆ డైరీతో మనకి చాలా అవసరం ఉంది సార్. తెలిసి కాల్ చేయడం ఏంటి సార్? ఆపేంటి సార్. మన ఎలక్షన్స్ ఫండింగ్ చేసేవాళ్ళ ముఖ్యమైన పేర్లు ఆ డైరీలో ఉన్నాయి సార్. తెలుసు. చిట్టీలు, డైరీలు పేపర్లలో రాసి పెట్టే రోజులు కావివి. ఈ డైరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇదిగో ఈ పెన్ డ్రైవ్లోకి ఎక్కించాను. ఇది సేఫ్గా ఉంటే చాలు, మనం హ్యాపీగా ఉన్నట్టే. ఆ మంజుకి ఇంకా ఏ రకంగా కూడా మన ప్రూఫ్లు ఏవీ దొరకవు. పోయినసారి కానిస్టేబుల్ మంజుకి అనిపించింది కదా మన బండి వెతకాలి అని. రేపనిపించొచ్చేమో ఇల్లు వెతకాలి అని. సో మన ప్రూఫ్స్ ఎవ్వరికీ ఇక నుండి కనపడవు. ఇక నుండి ఈ పెన్ డ్రైవ్ ఇందులోనే సేఫ్గా ఉంటుంది. సత్య వాళ్ళ పెళ్లి పత్రిక గుళ్ళో దేవుడి దగ్గర పెట్టడానికి వెళ్తానన్నారు కదా, మీకోసం వెయిట్ చేస్తున్నానని ఫోన్ చేశారు సార్.
సత్యతో మీరు చెప్పారంట కదా గుడికి వస్తానని. అవునవును, మర్చిపోయాను. సరే పద పద. పంతులు గారు, ఈవిడ మొన్న మొక్కిందేమో, నేను పోయిన సంవత్సరమే మొక్కాను. సాక్షాత్తు ఆ స్వామి వారికి చెప్పాను, స్వామి నా కొడుకు పెళ్లి కుదరగానే తొలి పెళ్లి పత్రిక తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పెడతానని. కావాలంటే ఆ స్వామిని అడగండి. మీకు నా భక్తి అర్థం కావట్లేదు కదూ, ఉండండి, డైరెక్ట్ గా స్వామితోనే చెప్పిస్తాను. స్వామి, అవునా కాదా నువ్వే వీళ్ళకు చెప్పు స్వామి. తిప్పు, డైరెక్ట్ గా నువ్వు దేవుడితో కూడా మాట్లాడతావా? ఇదిగో పంతులు గారు, ముందు మా పత్రికే స్వామివారి దగ్గర పెట్టాలి, పూజ కూడా మాకే చేయాలి. పంతులు గారు, గుడికి గొడవలు పడ్డానికి రాకూడదు. నేను చెప్పేది కూడా వినండి. ముందు పూజ మాదే జరగాలి. ఏ నువ్వేమైనా ఆకాశం నుండి ఊడిపట్టావా? నీ పూజ ముందు చేయడానికి దేవుడు ముందు అందరూ సమానమే. ఏయ్, గొంతు పెంచకు, తగ్గించు. అస్సలు తగ్గించను. ఏం చేస్తావ్? మా పూజ ముందు జరగాలి. దేవుడు ముందు ఎవరైనా సమానమే. అలాంటప్పుడు మొదటి పూజ మమ్మల్ని చేయనివ్వండి. అస్సలు చేయనివ్వను. ఎందుకు చేయనివ్వు? ఎందుకు చేయనివ్వు? ఏదేమైనా నేను చేయనివ్వను, అంతే. అమ్మా 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 అమ్మా, ఎందుకమ్మా గొడవ పడతారు? ముందు మీరు తప్పు పడుతున్నారు కదా. హే, ఈ రోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావే. నీ చేతులు అయిపోవడానికి నేనేమైనా కోడి పిల్లలా కనపడుతున్నానా? నేను వదలను. ఏం చేస్తావే? ఏం చేస్తావు?